ఈ లోకపరంగా వచ్చిన ఐశ్వర్యము మరి నీ దగ్గర ఉంటుందో ఉండదో తెలియదు, కానీ దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం, దేవుణ్ణి కలిగి ఉండడమే గొప్ప ఐశ్వర్యం. దేవుణ్ణి కలిగి ఉండడమే గొప్ప ఐశ్వర్యం. అంతకు మించిన ఐశ్వర్యం లోకంలో ఏమీ లేదు. దేవుణ్ణి కలిగి ఉండడమే గొప్ప ఐశ్వర్యవంతులము. ఐశ్వర్యముతో జీవిస్తున్నటువంటి మనుషులుగా మనం ఉండాలి. దేవుని ప్రియబిడ్డ, గొప్ప ఐశ్వర్యము, గొప్ప పేరు దేవుడి ద్వారానే మనకు రావాలి. గొప్ప ఐశ్వర్యమును, గొప్ప పేరును ఎవరి ద్వారా రావాలండి? దేవుని ద్వారా. దేవుని బిడ్డగా నీకు ఈ పేర్లు రావాలి. ఏమండి, దేవుడి బిడ్డ యోబు ఎంతో డబ్బు సంపాదించాడు. దేవుని బిడ్డలుగా మనం ఐశ్వర్యం సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలుగా మనము ఆనందాన్ని సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలుగా గొప్ప పేరు. ఇవన్నిటికంటే దేవుడి చెప్తున్నాడు, ఐశ్వర్యం కంటే గొప్ప పేరు కావాలి. ఏం కావాలి మనకి? గొప్ప పేరు కావాలి. సమాజంలో దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ నిన్నెవరు గుర్తించకపోయినా నువ్వు మాత్రం గొప్ప పేరు తెచ్చుకోవాల్సింది దేవుని ద్వారా. మంచి పేరును నువ్వు సంపాదించుకో. ఈ లోకంలో మంచి పేరును నువ్వు తెచ్చుకోవాలి. మంచి పేరుతో నువ్వు జీవించినట్లయితే దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు. దేవుడు నీ వైపు చూస్తూ నిన్ను పరిశీలన చేస్తూ ఉంటాడు. అందుకే 4వ వచనంలో చెప్తూ ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయములకు ప్రతిఫలము. వినయం అనేటువంటి ప్రతిఫలము నీకు దయచేయబడుతుంది, దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, దేవుని యందు ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో, దేవునిలో నువ్వు ఎప్పుడైతే సక్రమైనటువంటి లైఫ్ను నువ్వు తెచ్చుకొని ఉంటావో, అప్పుడు దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ చెప్పబడిన మాట ఏంటంటే, మీ అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ద్వారా వచ్చింది ఏదైనా సరే నీకు చాలా మంచిది. అందుకే భక్తి కోసం ఆరాటపడు, ఐశ్వర్యం కోసం కాదు. నువ్వు భక్తి కోసం ఆరాటపడితే, భక్తి పరులని చెప్పుకుంటే అది చాలా ప్రపంచాలు దాటెళ్ళిపోతుంది. భక్తి పరుల గురించి చెప్పుకునేది ఈరోజు మనం చెప్పుకుంటున్న సైంటిస్టుల్లో ఏ సైంటిస్టు కూడా డబ్బున్నోడు అని చెప్పుకోరు. మంచి సైంటిస్ట్ అండి చెప్పుకుంటారు, అంతేనా? ఐశ్వర్యవంతుల గురించి ఎప్పుడన్నా రాయబడ్డదండి బైబిల్లో కానీ మీరు చదువుకుంటున్న పుస్తకాల్లో కానీ గొప్ప డబ్బున్నవాళ్ళండి, గొప్ప డబ్బు అది కాదు. వారి టాలెంట్ ఏంటి, వారు ఏమి సాధించారు, ఏమి కనిపెట్టారు, వాళ్ళు ఏమి తెచ్చుకున్నారు. అందుకే గొప్ప పేరు ఎక్కడి నుంచి వస్తుంది? నీ టాలెంట్లో నుంచి వస్తుంది. నీ టాలెంట్ ద్వారా మంచి పేరును తెచ్చుకో. నీ టాలెంట్ని నిరూపించుకొని మంచి పేరు తెచ్చుకో. సంపాదించడం అనేది పాయింట్ కాదు నీ జీవితంలో. సంపాదించవలసింది ఏంటంటే, మొట్టమొదట మనం సాధించుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మన టాలెంట్ని నిరూపించుకొని ఒక సరియైన సంపాదన మనం తెచ్చుకోవాలి. సరైన సంపాదన అంటే ఎలా వస్తుందంటే, మంచి పేరుతో కూడినటువంటి సంపాదన. మంచి పేరే నీకు పెద్ద సంపాదన. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, మంచి పేరు తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఏం తెచ్చుకోవాలండి? మంచి పేరు నువ్వు తెచ్చుకోవాలి. మంచి పేరు ఎప్పుడైతే నువ్వు తెచ్చుకుంటావో, మంచి పేరు జీవితంలో ఎప్పుడైతే వస్తుందో, మరి ఆ మంచి పేరు అన్నీ తీసుకొస్తుంది. దేవునికి సమాజంలో నీ టాలెంట్ నిరూపించి, నీ యొక్క మైండ్ను ఉపయోగించి, నీ టాలెంట్తో నువ్వేదైనా ఒకటి సాధించగలిగితే, ఏదైనా ఒకటి చేయగలిగితే, ఏదైనా ఒకటి నీ జీవితం ద్వారా తెచ్చుకోగలిగితే, అదే నీకు తీసుకొచ్చే మంచి పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తల్లిదండ్రులు వెళ్ళిన త్రోవలోనే పోయి, మన తల్లిదండ్రులు వెళ్తున్నటువంటి మరి పరిస్థితుల్ని దాటుకుంటూ వెళ్ళడం మన పని కాదు. మనం కొత్తగా మార్చాలి మన జీవితాన్ని, మన బ్రతుకుని కొత్తగా మార్చాలి. మనం మన యొక్క టాలెంట్ ఎక్కడ ఉన్నది, దాన్ని ఎక్కడ నిరూపించాలి, ఎక్కడ ఉపయోగించాలి. ఆ టాలెంట్ని ఎక్కడ మనము ఉపయోగిస్తే అది మనకి బయటికి తీసుకొస్తుంది అనేటువంటి విషయం నీలో ఉండాలి. నా జీవితంలో నీ టాలెంట్ని ఎప్పుడైతే ఉపయోగిస్తావో సహోదరి, నీకు మంచి పేరు వచ్చినట్లే.
మంచి పేరు కోసం ఆరాట పడటం కాదు. వీళ్ళందరూ నన్ను మంచి అంటే బాగుండు, వీళ్ళందరూ నన్ను మంచి పేరుతో పిలిస్తే బాగుండు, వీళ్ళందరి దగ్గర నేను మంచోడిని అనిపించుకోవాలి, మంచిదాన్ని అనిపించుకోవాలి. కొంతమంది పనుల్లోని స్కూళ్ళల్లోని ఎక్కువ చూస్తూ ఉంటాం. వీళ్ళందరికంటే నాకు ఎక్కువగా స్కూల్లో సార్ల దగ్గర మంచోడిని అనిపించుకోవాలి, మంచిదాన్ని అనిపించుకోవాలి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో పాపం ఈ ఉద్యోగాల్లో ఏం చేస్తుంటారంటే ఇంకొకరి మీద చెడుగా చెప్పి మంచోళ్ళు అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకొకరి గురించి చెడుగా చెప్తే మీ మంచోళ్ళం అయిపోతామని అనుకుంటారు. ఆ క్షణానికి ఒకవేళ ఆ వినే వ్యక్తి నీలాంటి వాళ్ళు అయితే నిన్ను మంచోళ్ళుగా పరిగణిస్తారు, కానీ నీకు మాత్రం ఆ టాలెంట్ ముందుకెళ్ళదు. దేవుని ప్రియబిడ్డ, ఆ టాలెంట్ ముందుకెళ్ళదు, అక్కడ వరకే ఉపయోగపడుతుంది. ఎన్నాళ్ళ బ్రతుకుతావు శారీ చెప్పి, ఎన్నాళ్ళు జీవిస్తావు ఈ యొక్క దొంగ బ్రతుకుతావు, ఎన్నాళ్ళు ఆళ్ళేళ్ళు పొంకి ఆళ్ళేళ్ళు పొగుడుకొని ఎన్నాళ్ళు బ్రతికేస్తావు, ఎంతకాలం బ్రతుకుతావు? నీ టాలెంట్ని ఉపయోగించాలి. నువ్వు చేస్తున్న పనిలో కానీ, నువ్వు స్కూల్లో కానీ. దేవుడికి ఏమన్నా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ్యను కోరదగినవి. ఇవన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. భయభక్తులు కలిగి నువ్వు ఉండాలి. ఏముండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునిలో నువ్వు భయభక్తులతో జీవించిన ఎడల, దేవునితో నువ్వు భయభక్తులు భయభక్తులు నీ జీవితంలో ఉన్న ఎడల, ఎప్పుడైతే భయభక్తులతో నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే భయభక్తులతో నువ్వు కొనసాగుతావో, అప్పుడు దేవుని ప్రియమైనటువంటి బిడ్డ నీ జీవితము చాలా సుఖమయమైనటువంటి బ్రతుకుగా ముందుకు కొనసాగుతూ వెళ్తుంది. అలాంటి జీవితాన్ని వెతుక్కుంటూ పోవాలి. నాది ఇది కాదు లైఫ్, దేవుడు నన్ను పుట్టించాడు, పెరిగించాడు, కానీ నాకు ఏదో లైఫ్ ఉన్నది, ఆ లైఫ్ నేను ఎత్తుక్కోవాలని వెతకడం ప్రారంభించాలి. ఒక కొత్త లైఫ్ నీ కొరకు దాచి ఉన్నది, ఒక మంచి లైఫ్ నీ కొరకు దాచి ఉన్నది, ఒక కొత్త లైఫ్ నీ కోసం దేవుడు దాచించినటువంటి మేలు కొరకు, దాచించినటువంటి కొత్త జీవితం కొరకు, దాచించినటువంటి కొత్త బ్రతుకు కొరకు నువ్వు వెతుక్కొని నువ్వు నిలదొక్కుంటే దాని అంతటా మంచి పేరు వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రతిరోజు అడగాలి ప్రభుని, నువ్వు ప్రతిరోజు అడగాలి, ప్రభు నా కొరకు ఏదో లైఫ్ దాచించావు కదా, ఆ లైఫ్ నాకు చూపించు, ఆ లైఫ్లోకి నన్ను తీసుకెళ్ళవా, ఆ కొత్త జీవితంలోకి నన్ను తీసుకెళ్ళవా. ఈ జీవితం నాది కాదు అని నాకు అర్థమవుతుంది, ఈ బ్రతుకు నాది కాదు అని అర్థమవుతుంది. అయితే నేను ఎక్కడికి వెళ్ళాలి? కొత్త బ్రతుకులోకి నేను వెళ్ళాలి, కొత్త జీవితంలోకి నేను వెళ్ళాలి, కొత్త జీవితంలో నేను ఉండగలగాలి. ఈ సంపాదన నాకు పేరు తేదు, ఈ యొక్క ఐశ్వర్యం నాకు పేరు తేదు, ఈ యొక్క సౌందర్యం నాకు పేరు తేదు, కానీ నా కొత్త లైఫ్ ఏదో ఉన్నది, ఆ లైఫ్ లోకి నేను వెళ్ళాలి ప్రభు. వెళ్తే అక్కడ నాకు కొత్త లైఫ్ లో నువ్వు ఎంత ఆనందాన్ని ఇస్తావో దాన్ని నేను చూడగలగాలి, అక్కడ నేను ఉండగలగాలి. అలాంటి ఒక లైఫ్ నేను ఎత్తుక్కోవాలి అని చెప్పి నువ్వు విధానాలు కానీ బిడ్డలారా ఇదంతా వదిలేసి వాళ్ళతో వీళ్ళతో కోట్లాట్లు ఎన్ని వీటిల్లో బిజీగా అయిపోతున్నాం. మనం వీటిల్లో బిజీగా ఉండకూడదు. కొత్త లైఫ్ ఏదో దాకి ఉన్నదని దానికోసం ఎత్తుక్కోవాలి దేవుడి దగ్గర. నిజానికి చెప్పండి, నువ్వు మోకరించి ఎన్ని రోజులైంది? నిజానికి చెప్పు, నువ్వు ఒక 5 నిమిషాలు దాటి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? బిడ్డలారా, మనం దేవుడితో సమయాన్ని గడిపి ఎన్ని రోజులైంది? దేవుడితో సరదాగా కూర్చొని ఎన్ని రోజులైంది? దేవుడితో ఒక మనిషితో మాట్లాడుతున్నట్లు దేవుడితో మాట్లాడి ఎన్ని రోజులైంది? ఎన్ని దినాలైంది? ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఎన్ని నెలలు అయి ఉండొచ్చు, ఎన్ని వారాలు అయి ఉండొచ్చు. ఒకసారి ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయా, నా కొరకు ఏదో దాచించావంట కదా, ఆ దాచించిన లైఫ్ నాకు చూపించు అడిగావా దేవుని బిడ్డ? అడగలేదు. ఎప్పుడు నువ్వు అడగవు, మనుషులతో చెప్తావు ఏదైనా సరే, అది ఇది అలాగా ఎలాగా. ఏ రోజన్నా అడిగి తెలుసుకున్నావా దేవుడి దగ్గర? సలహాదారుడైన నీ యేసయ్య నీకున్నాడు. చక్కనైన ఆలోచన ఎవరిమే కాకుండా ఆ పనిని సులువుగా చేసే పద్ధతి నీకు ఇవ్వడం కాకుండా, ఆ పని నువ్వు చెయ్యలేకపోతే ఆయనే చేసేటువంటి మనిషి దేవుడు నీకుండగా నువ్వు ఇంకా 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 మనుషుల వైపే చూస్తున్నావు. ఎందుకంటే ప్రార్థన జీవితం లేక, భక్తి లేక.
భక్తి లేకేనండి. నిజంగా భక్తి ఉన్నవాడు దేవుని వైపు చూస్తాడు, భక్తి లేని వాడు మనుషుల వైపు చూస్తాడు. భక్తి కలిగిన వాడు దేవుని వైపు చూస్తాడు, భక్తి లేని వాడు మనుషుల వైపు చూస్తాడు. ఐశ్వర్యం ఎక్కడ దొరుకుతుందా అని పరిగెడతాడు, ఆనందం ఎక్కడుందా అని ఎత్తుక్కుంటాడు, ఉన్నతమైన స్థితి ఎక్కడున్నదా అని ఎత్తుక్కుంటూ పరిగెడతా సంపాదనలో బిజీ అయిపోయి, దాంట్లో బిజీ అయిపోయి, దీంట్లో బిజీ అయిపోయి, అందులో బిజీ అయిపోయి జీరోలోకి వెళ్ళిపోవచ్చు. ఒకసారి నువ్వు అడగడం ప్రారంభించు, దేవుడి దగ్గర అడగడం ప్రారంభించు. ప్రభువా, నా కొరకు దాచి ఉంచిన ఆ యొక్క కొత్త జీవితం ఎక్కడ ఉన్నది? దేవునితో గడపట్లేదు, గడపడానికి సమయం లేదు. మనకు దేవునితో గడపడానికి సమయం లేదు, దేవునితో కాసేపు కూర్చోవడానికి. ఈరోజు పెట్టుకో దేవునితో కాసేపు అని ఒక టైటిల్ పెట్టుకో, దేవునితో కాసేపు, దేవునితో కాసేపు అని నువ్వు ఒక టైటిల్ పెట్టుకో. అయ్యో, నా టైటిల్ ప్రకారంగా నేను ఫాలో అవ్వాలి, దేవునితో కాసేపు అనే టైటిల్ ఉంది నా జీవితంలో, ఆయనతో కాసేపు కూర్చుంటే నా జీవితాన్ని మార్చేస్తాను. ఏకాంతంగా ఏదోని తోటలో దేవునితో కాసేపు జీవించలేకపోయాను. మనిషి దేవునితో కాసేపు బ్రతకలేకపోయాడు, కాసేపు జీవించలేకపోయాడు. ఏదో ఎత్తుకుంటూ ఏదో లైఫ్ని ఎత్తుకుంటూ పోయాడు. లేదా ఏదైనా తోటలో నుంచి బయటికి తోసేస్తాడు దేవుడు. వెళ్ళారా, మిమ్మల్ని కూడా తోసేసే రోజు వస్తుంది. ఈ లోకంలో వాటి కోసం ఆరాటంతో అన్ని వెతుక్కుంటూ పరిగెడుతున్నాం, ఏదో సంపాదించేసి ఎక్కడో సింహాసనం కూర్చోవాలంటే. దేవుడి దగ్గర కాసేపు కూర్చో, అదే నీ సింహాసనం. దేవునితో కాసేపు ప్రార్థన చేయి, దేవునితో కాసేపు జీవించు. నీ లైఫ్ మారకపోతే అప్పుడు దేవుడితో ఏమాత్రం కూడా జీవించు, దేవుడితో ఏమాత్రం కూడా కాదు. ఎంత మాత్రము దేవునికి అవకాశం లేదు, ఎంత మాత్రం దేవునికి అవకాశం. దేవుడు అది నేనే కోరుకోవట్లేదు, దేవుడు నీతో గడపాలనుకుంటున్నాడు. దేవుడితో గడుపు, ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళు, లేదు నీ ఇంట్లో ఏకాంతంగా వెళ్ళు.